పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇండియా పాకిస్తాన్ ఇష్యూలో ఎవరైనా లాభపడ్డారు, దాన్ని అడ్వాంటేజ్గా మార్చుకోగలిగారు అంటే అది బలూచిస్తాన్ దేశం అని చెప్పాలి. అసలు బలూచిస్తాన్ ఎక్కడుంది, ఎందుకు ఇప్పుడు పాక్ నుంచి డివైడ్ అయిపోవాలనుకుంటుంది, ఎప్పటి నుంచో పోరాటం ఇప్పటికి ఫలించిందా, అసలు ఏం జరిగింది బలూచిస్తాన్ వెనక, ఏముంది కథా కమామీషు మొత్తం కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందుకే మనతో పాటు ఉన్నారు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా అసలు ఇప్పుడు నిజంగా నేను చెప్పినట్టు ఈ ఇష్యూలో లాభపడిందంటే బలూచిస్తాన్ ఏమో ఎక్కువ అనిపిస్తుంది. హైలైట్ అయింది బలూచిస్తానే. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపుగా స్వాతంత్రం వచ్చినప్పుడు మనకి 1947లో స్వాతంత్రం వచ్చింది. పాకిస్తాన్ ఒక రోజు ముందర స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. అవును. కానీ బలూచిస్తాన్ కలిసింది మాత్రం 1948లో. అది కూడా ఓకే. కలవలేదు, దురాక్రమణ. దురాక్రమణ. హైదరాబాద్ తో ఒకసారి రిలేట్ చేసి చూసాం అనుకోండి మనం. ఉమ్. హైదరాబాద్ ఎప్పుడు విలీనం అయింది? 1948 సెప్టెంబర్ 17. Yes. అంటే అప్పుడు మిలిటరీ యాక్షన్ జరిగిన తర్వాత, అంటే ఆపరేషన్ పోలో చేసిన తర్వాత హైదరాబాద్ ని విలీనం చేసుకున్నారు. ఉమ్. అదే తరహాలో కలాత్ సంస్థానాన్ని బలూచిస్తాన్ కి సంబంధించినటువంటి సుల్తాన్ ఆఫ్ కలాత్ అంటారు, ఖాన్ ఆఫ్ కలాత్ అంటారు. ఓకే. సో ఆ సంస్థానాన్ని పాకిస్తాన్ 1948లో ఇష్టం లేకపోయినా కానీ విలీనం చేసుకుంది. అయితే అక్కడ జరిగినటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, ఎలాంటి ఒప్పందాలను కూడా గౌరవించినటువంటి పరిస్థితి. ఓకే. పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ రిపబ్లిక్ గా వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు కాబట్టి మన డెమోక్రటిక్ రూల్స్ ఏవి కూడా అందులో ఉండవు. ఓకే. మీరు ఏ రకమైనటువంటి ఆందోళన జరిగినా కానీ అణిచివేత మాత్రమే ఉండేది. సో ఇన్ని దశాబ్దాలుగా రకరకాల పోరాటాలు రకరకాల రూపాల్లో జరిగినాయి, కానీ ఎప్పుడు హైలైట్ కాల. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలు జరిగినటువంటి సందర్భంలో బలూచిస్తాన్ వాదం ప్రపంచ వేదిక పైన చాలా కీలకమైనటువంటి అంశంగా డిస్కషన్ లోకి వచ్చింది. ఫస్ట్ రిక్వెస్ట్ ఎంతో కొంత అయితే లాభపడింది కూడా. ఖచ్చితంగా లాభపడింది. ఎందుకంటే ఇండియాని గుర్తించమని కోరుతుంది. Yeah. ఒకవేళ ఇండియా గుర్తిస్తే కనుక మిగతా దేశాలు కూడా దాన్ని ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉండొచ్చు. ఐక్యరాజ్య సమితికి ఒక లెటర్ రాశారు, మీర్ యార్ బలూచ్ అని చెప్పని. ఓకే. ఫ్రీ బలూచిస్తాన్ మూవ్మెంట్ అని దశాబ్దాలుగా ఆయన ఒక యాక్టివిస్ట్, హక్కుల ఉద్యమకర్త అక్కడ ఆయన చేస్తున్నాడు. సో ఆయన చేసినటువంటి అనౌన్స్మెంట్ అది, రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ ప్రారంభం అయిపోయింది, ఆవిర్భవించేసింది అనేటువంటి విషయాన్ని ఆయన అనౌన్స్ చేశారు. ఓకే. సో మమ్మల్ని గుర్తించండి, మమ్మల్ని గుర్తిస్తే మా దేశ ఎంబసీని మీ దేశంలో ఏర్పాటు చేస్తాం. ఇంకొకటి కూడా వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, పాకిస్తాన్ క్లోజ్ చేసి ఆ ఎంబసీ మాకు ఇవ్వండి, బలూచిస్తాన్ ఎంబసీ కింద రెడీ అవుతుంది అది అని చెప్పని అంటున్నారు. సో అంటే అన్ని రకాలుగా కూడా వాళ్ళకి ఇప్పుడు సమయం కలిసి వస్తుంది. కలిసి వచ్చింది. పాకిస్తాన్ వదులుకుంటుందా లేదా అనే అంశం మీద భవిష్యత్తు ఆధారపడి ఉంది. అధికారికంగా ఇంకా బలూచిస్తాన్ ఆవిర్భవించకపోయినప్పటికీ కూడా ఉద్యమకారులందరూ చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మా దేశం ఆవిర్భవించింది అని చెప్తున్నారు. సో ప్రపంచ దేశాల మద్దతు ఉంటే 100% బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా గుర్తించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. పాకిస్తాన్ కూడా అక్కడ నుంచి తన బలగాలను తప్పించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పటికీ 70% భూభాగం బలూచిస్తాన్ కి సంబంధించి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళ కంట్రోల్లో ఉంది. ఈ ఎల్లో స్పేస్ మొత్తం కూడా మొత్తం బలూచిస్తాన్. మీరు సైజ్ చూసి ఇది మొత్తం మ్యాప్ పాకిస్తాన్ మ్యాప్. పాకిస్తాన్ కి సంబంధించి 4 ప్రావిన్సులు మాత్రమే ఉన్నాయి. మనం ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించినప్పుడు కూడా ప్రెసిడెన్సీలు ప్రావిన్సులు ఉండేవి. సో అదే తరహా అదే సిస్టమ్ ఇప్పటికీ వాళ్ళు ఫాలో అవుతారు. అంటే ఓల్డ్ సిస్టమ్ అదే సిస్టమ్ ఫాలో అవుతారు. ఇందులో మొత్తంలో పెద్ద రాష్ట్రం ఏదైనా ఉంది ప్రావిన్స్ అంటే బలూచిస్తానే. సెకండ్ లార్జెస్ట్ పంజాబ్, తర్వాత సింధ్. ఇక్కడికి వచ్చేసరికి ఖైబర్ పఖ్తూన్వా అంటున్నారు. దీన్నే మనం నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అనేవాళ్ళం. వాయవ్య సరిహద్దు రాష్ట్రాలు అని మనం చరిత్రలో చదివేవాళ్ళం. సో ఇది ఆ ప్లేస్ అన్నమాట. 5వ రాష్ట్రంగా 5వ ప్రావిన్స్ గా ఇక్కడ ఉన్నటువంటి ఆక్రమిత కాశ్మీర్ ని, పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ ని అనౌన్స్ చేయాలనుకున్నారు. ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం కాశ్మీర్ అందులో భాగం కాదు, దాని మీద స్పష్టత లేదు ఇప్పటికి కూడా. సో 4 ప్రావిన్సులే కాశ్మీర్ పాకిస్తాన్ దేశం కింద మనం చూస్తాం. ఇందులో 44% భూభాగం ఒక్క బలూచిస్తాన్ కి సంబంధించి చాలా పెద్ద రాష్ట్రం అన్నమాట ఇది. సో దీన్ని ఇప్పుడు పోగొట్టుకుంటే కనుక ఆల్మోస్ట్ 50% ల్యాండ్ లాస్ అయినట్టు పాకిస్తాన్. చాలా చిన్న దేశం అయిపోతుంది అన్నమాట. అందుకని పాకిస్తాన్ దాన్ని అధికారికంగా గుర్తించడం కాదు, కానీ వీలైనంత అణిచివేత ద్వారా దాన్ని కంట్రోల్లో పెట్టుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఉన్నాయి ఇప్పటికి. కానీ ఇంగిప్పుడు బలూచిస్తాన్ ఊరుకునేటువంటి పరిస్థితులు అయితే కనిపించట్లేదు. వాళ్ళే స్వతంత్ర దేశంగా ప్రకటించారు. ఇప్పుడు బలూచిస్తాన్ గతంలో లేనిది ఇప్పుడు చేస్తుంది ఏంటంటే, ఒక త్రిముఖ వ్యూహంతో పోరాటం ముందుకెళ్తుందా. ఒకటి, ఈ హక్కుల ఉద్యమకారులు
ఇంటర్నల్ గా బలూచిస్తాన్ లో ఉండి ఇప్పుడు మహరంగ్ బలూచ్ అని ఒక మహిళా ఉద్యమ నేత, ఓకే. ఆమెను మొన్న అరెస్ట్ చేసి ఒక 600 గంటల పాటు నిర్బంధం పెడితే బలూచిస్తాన్ మొత్తం రోడ్డు మీదే ఉంది. వచ్చారు ఆ రోజు. ఆహా! దానికోసం వచ్చింది. ఓకే. ఎందుకంటే దాదాపు 80,000 మంది ఉద్యమకారుల్ని పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటి వరకు మాయం చేసింది. వాళ్ళ డెడ్ బాడీలు దొరకలేదు, వాళ్ళు ఏమయ్యారో కూడా అసలు తెలియదు. ఉన్నారో లేదో కూడా తెలీదు. అందుకనే మహరంగ్ బలూచ్ అని కూడా ఏదో ఒక రకంగా ఓకే. తుదముట్టిస్తారనేటువంటి భయంతో జనం అందరూ బయటకు వచ్చారు. మొన్న ఏప్రిల్లోనే జరిగింది అది. ఉమ్. సో అప్పటి నుంచి సివియర్ మూవ్మెంట్ జరిగింది. ఇది ప్రజాస్వామ్య పందాలో మిరియార్ బలూచ్ లాంటి వాళ్ళు, ఫ్రీ బలూచిస్తాన్ ఉమ్, మూవ్మెంట్ ఇట్లాంటివి వాళ్ళు రన్ చేస్తారు. ఇంకోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అని చెప్పని 2000 సంవత్సరంలో ఆవిర్భవించింది. ఓకే. అది ఇప్పుడు సైనిక పరంగా చాలా బలం పుంజుకుంది. బల్గేరియన్ వెపన్స్ వాడుతున్నారు వాళ్ళు. వాళ్ళు డిటెక్ట్ చేసి, ఫైర్ చేసి, టార్గెట్ చేసి చంపేసిన వీడియోస్ ని వాళ్ళే ప్రమోట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. కావాలని ఇప్పుడు వాళ్ళు భయపెట్టడానికి. అంత స్ట్రాంగ్ గా ఇప్పుడు అక్కడ 70% భూభాగాన్ని వాళ్ళ నియంత్రణలోకి తెచ్చుకున్నారంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వల్లనే జరిగింది. ఇంకోటి బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ అని చెప్పని బలూచిస్తాన్ లో కొన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పడి వాళ్ళు ఒక ఉద్యమం చేస్తారు. ఓకే. సో ఈ 3 రకాల ఉద్యమాల వలన ఉక్కిరిబిక్కిరి అవుతుంది పాకిస్తాన్. దాన్ని అణిచివేసేంత తీరిక కూడా లేదు. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఉమ్. ఒకటి ఉత్తర పాకిస్తాన్లో ఓకే. అంటే వాయువ్య సరిహద్దు రాష్ట్రాల్లో కూడా మళ్ళీ 3 విభజనవాదాలు వస్తున్నాయి. ఉమ్. అక్కడ ఎక్కువగా పాకిస్తాన్ భూభాగం అయినప్పటికీ కూడా ఆఫ్ఘనీ ప్రజలు ఎక్కువ మంది ఉంటారు. సో ఆఫ్ఘనిస్తాన్తో అక్కడ కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. అంటే ఈ ఓకే. సరిహద్దు ప్రాంతాలు, ఇక్కడ ఈ సరిహద్దు ప్రాంతాలన్నీ ఖైబర్ పఖ్తూన్వాని కూడా విభజించాలి, ఇందులో కొన్ని ప్రాంతాలు ఆఫ్ఘనిస్తాన్ లో కలపాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఓ, వాళ్ళు చేస్తూనే ఉన్నారు. పాకిస్తాన్ పహల్గాం ఇన్సిడెంట్, భారతదేశంలో ఉద్రిక్తతలు ఇవి మొదట జరిగిన యుద్ధం ఆఫ్ఘనిస్తాన్ తో జరిగింది. ఆఫ్ఘనిస్తాన్. క్రాస్ ఫైర్ జరిగింది అక్కడ. ఉమ్. సో అది జరిగింది. బలూచిస్తాన్ లోనేమో అటాక్స్ జరుగుతున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్ ని ఒక్కసారిగా ట్రాన్స్ఫార్మ్ చేసి పాకిస్తాన్ జాతీయవాదాన్ని తీసుకురావాలంటే మళ్ళీ ఇండియా వ్యతిరేకంగా ఏదో ఒక ఇన్సిడెంట్ జరగాలి. అందులో భాగంగానే పహల్గాం కుట్రకి ఆసిఫ్ మునీర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ప్రధానమంత్రికి కూడా ఈ విషయం తెలియదని, పహల్గాం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మళ్ళీ భుజాలు తడుముకునే పరిస్థితి ఏర్పడిందని లోకల్ మీడియా రాస్తుంది. మనకి కొన్ని ఆన్లైన్లో దొరుకుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓకే. లోకల్ మీడియా చాలా క్లియర్గా చేస్తుంది ఏంటంటే పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి ఈ విభజనవాదాలను డైవర్ట్ చేసేటువంటి వ్యూహంతో భారతదేశంతో కనుక గొడవన కానీ అందరూ ఏకం అవుతారు అనేటువంటి ఒక స్పిరిట్ తీసుకొచ్చే ఓకే. ప్రయత్నం చేసింది. ఓకే. దానికి కాశ్మీర్ని వేదికగా ఎంచుకుంది. బట్ ఇంత నష్టం జరుగుతుందని ఊహించలేదు. ఎక్స్పెక్ట్ చేయలేదు. జరిగింది ఒకటి, వాళ్ళు అనుకున్నది ఒకటి, జరిగింది జరిగింది ఒకటి. ఇంకొకటి. ఆ దెబ్బకి ఇప్పుడు పాకిస్తాన్ కుదేలైపోయినటువంటి పరిస్థితి ఉంది అని లోకల్ మీడియాలో వస్తున్నటువంటి రిపోర్ట్స్ చాలా వరకు. ఎందుకంటే మనం ఇంటర్నేషనల్ మీడియాలో కూడా యా. ఏవైతే బలమైనటువంటి మీడియా సంస్థలు అనుకున్నాం, మనం పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఉమ్. అమెరికా బేసిస్ లో నడిచేది, Hmm. యూకే బేసిస్ లో నడిచే పెద్ద సంస్థలు, ఉమ్. అలానే అరేబియా బేసిస్ లో నడిచేటువంటి పెద్ద మీడియా సంస్థలు కూడా భారత్ను బూచిగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. కాశ్మీర్ దురాక్రమణ మనమే చేసాం అనేటువంటి రీతిలో, అంటే వాళ్ళ స్వాతంత్ర సమరయోధులుగా చెప్పడం, అదే. రాసేటువంటి లిటరేచర్ లో చాలా చేంజెస్ ఉన్నాయి. ఇప్పుడు భారతదేశం చేయాల్సినటువంటి నెక్స్ట్ వార్ ఏంటంటే ఉమ్. ఆ సోషల్ మీడియా కంటెంట్ ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, మన వాదాన్ని ఎలాగ దానిలో పంప్ చేయాలనే దాని మీద ఇప్పుడు పని చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. సో బలూచిస్తాన్కి ఈ మొత్తం ఎపిసోడ్ లో కలిసి వచ్చింది ఏంటంటే ఇప్పటి వరకు వాళ్ళు ఎన్ని పోరాటాలు చేసినా టోటల్ గా ప్రపంచ మీడియా దృష్టికి పోలేదు. ఫస్ట్ అసలు టైం ఇంత భారీ స్థాయిలో కూడా ఎప్పుడు చేయలేదేమోనండి. లేదు, జరుగుతూనే ఉన్నాయి, ఇంతగా జరుగుతానే. చేసినంతగా. ఇప్పుడు ఓకే. జరిగింది ఏంటంటే ఇప్పుడు 3 ఫ్రంట్ వార్ నడిచింది ఉమ్, వాళ్ళకి. ఉమ్. ఎలా అయితే రాజకీయ ఉద్యమం నడుస్తుంది, హక్కుల ఉద్యమం నడుస్తుంది, ఆర్మడ్ మూవ్మెంట్ నడుస్తుంది. ఓకే. గతంలో ఇలాగ 3 ఫ్రంట్ వార్ జరగలేదు. కానీ ఏ సంఘటన జరిగినా కానీ జాతీయ మీడియా కానీ అంతర్జాతీయ మీడియా కానీ ఎక్కడ ఫోకస్ చేసే పరిస్థితి లేదు. ఎప్పుడైతే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జరుగుతూ ఉందో అప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్, ఒక రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ ఆవిర్భవించిందనే ప్రకటన రాగానే ఈ బలూచిస్తాన్ ఏంటి అని వెతకడం ప్రారంభించారు. అవును. ఎందుకంటే ఈ 20 ఏళ్లుగా ఒక బలమైన ఉద్యమంగా జరగడానికి ప్రధానమైన కారణం సిపెక్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనేటువంటి ఒక రూట్ డిజైన్ చేశారు. అదేంటంటే ఓకే. చైనా ఉంది, ఉమ్. చైనాకి పాకిస్తాన్కి అసలు బార్డర్ లేదు. మీకు ఈ లింక్ చూస్తే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ రెడ్ మార్క్, ఈ వైట్ ఉన్నదంతా ఇది ఇండియాకి సంబంధించిన టెరిటరీ. ఆ, కానీ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా ఇక్కడే ఉంది. ఆ. సో ఇక్కడ నుంచి చైనా కనెక్టివిటీ ఏర్పడింది. ఉమ్, కాబట్టి ఉమ్, ఇక్కడ నుంచి నేరుగా బలూచిస్తాన్ లో ఉన్న గ్వాదర్ ఉమ్. ఈ ప్లేస్ వరకు ఉమ్. ఒక కారిడార్ ఎండ్ వరకు. ని డెవలప్ చేస్తుంది చైనా పాకిస్తాన్ తో కలిసి. సో ఓహో. దాని వలన దానిలో ఎక్కువ భూభాగం బలూచిస్తాన్ నుంచి ఉపయోగిస్తారు. గ్వాదర్ పోర్ట్ ను పూర్తిగా చైనా కంట్రోల్లో తీసుకెళ్తారు. అక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టారు, ఉమ్. అక్కడ ఒక ఇంటర్నేషనల్ సీ పోర్ట్ కట్టారు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు. కానీ లోకల్స్ కు మాత్రం అందులో ఎక్కడా షేర్ లేదు. అక్కడ ఉన్న సహజ వనరులు, బంగారం నిల్వలు కూడా ఉన్నాయి అక్కడ.
పెట్రోల్ నిల్వలు ఉన్నాయి బలూచిస్తాన్లో, సహజ వాయు నిక్షేపాలు ఉన్నాయి. సో Okay. ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్స్పోజ్ చేశారు. పెద్ద పెద్ద ఇప్పుడు మన చిప్ మేకింగ్ ఇండస్ట్రీకి అవసరమయ్యేటువంటి జిప్సమ్ లాంటి మెటీరియల్స్ కూడా చాలా ఎక్కువ. న్యూక్లియర్ కూడా అక్కడ న్యూక్లియర్ వెపన్స్ కి అవసరం అయ్యేటువంటి యురేనియం లాంటివి కూడా అక్కడ దొరుకుతుంది. సహజ వనరులు, ముడి సరుకు, ఖనిజ సంపద అపారంగా ఉన్నటువంటి ప్రాంతం బలూచిస్తాన్. కానీ వెనకబడి ఉంది. దాన్ని చైనా, పాకిస్తాన్ ఎక్స్ప్లాయిట్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ ఇన్సిడెంట్ ద్వారానే ప్రపంచం మొత్తం ఈ రోజు పరిశీలించేటువంటి, వాళ్ళ దృష్టికి వచ్చేటువంటి అవకాశం ఏర్పడింది దీనివల్ల. సో ఇప్పుడు వీళ్ళు ఈ చైనా ఈ మాస్టర్ ప్లాన్ అదేనేమోనండి, ఎందుకంటే ఇది గనక వెళ్ళిపోయింది ఇండియాలో కంటే అసలు వాళ్ళు రావడానికి యాక్సెస్ ఉండదు. సో ఇక్కడ కట్ అయిపోదు. ఫస్ట్ పాయింట్, ఆజాద్ కాశ్మీర్ అని వీళ్ళు ఏదైతే చెప్తున్నారో ఈ గిల్గిట్ బల్టిస్తాన్ అని చెప్పిన 2 ఏరియాలు ఉంటాయి. సో ఇక్కడ కట్ అయిపోతుంది. రెండోది, బలూచిస్తాన్ వెళ్ళిపోతే అసలు ఇంత ల్యాండ్ మాస్ కూడా ఉండదు. ఆల్మోస్ట్ 800 కిలోమీటర్ల తీరరేఖ ఇది. పాకిస్తాన్ కి సముద్రం అప్పుడు ఇది మాత్రమే పరిమితమైంది. కరాచీ అంటే సింధ్ రాష్ట్రం. సింధ్ రాష్ట్రంలో కూడా కొంత విభజనవాదం ఉంది. సింధ్ సపరేట్ అయిందంటే పాకిస్తాన్ కి అసలు ల్యాండ్ లాక్డ్ కంట్రీ అయిపోద్ది, సముద్రమే ఉండదు. అందుకనే బలూచిస్తాన్ విషయంలో అన్ని శక్తులు వడ్డాలని అటు చైనా, ఇటు పాకిస్తాన్ 2 కూడా ప్రయత్నాల్లో ఉన్నాయి. సాయుధ పోరాటం అయితే ఒక పీక్ స్టేజ్ లో ఉంది. ఈ ఉద్రిక్తతలు తగ్గి కొంత ఆర్థిక సమస్యల నుంచి కనుక పాకిస్తాన్ తేరుకుంటే ఖచ్చితంగా ఆ ప్రాంతం మీద మళ్ళీ పట్టు బిగించడానికి ప్రయత్నాలు జరగవచ్చు. అందుకనే అంతర్జాతీయ సమాజం ఈ సమయంలో ఇన్వాల్వ్ అవ్వాలి అనేటువంటి విజ్ఞప్తి బలూచిస్తాన్ ప్రజలు చాలా బలంగా చెప్తున్నారు. దాదాపు 1.5 నుంచి 1.80 మంది జనాభా ఉంటారు ఆ ప్రాంతంలో. ల్యాండ్ పెద్దది కానీ జనాభా తక్కువ. మిగతా పాకిస్తాన్ లో జనాభా ఎక్కువ ఉంటుంది, ల్యాండ్ సోర్సెస్ తక్కువ ఉంటాయి. అందుకనే ఇప్పుడు బలూచిస్తాన్ ని అధికారికంగా గుర్తిస్తుందా, వదిలేస్తుందా పాకిస్తాన్ అనేటువంటిది ఒక $1 మిలియన్ క్వశ్చన్. ఇంకోటి ఏంటంటే, అమెరికా లాంటి దేశాలు కనుక పాకిస్తాన్ కి సపోర్ట్ గా వెళితే బలూచిస్తాన్ అణిచివేయడం మళ్ళీ గతంలో కూడా జరిగింది అది. ఇప్పుడు అమెరికా కూడా బలూచిస్తాన్ లో ఉన్నటువంటి వనరుల పైన ఫోకస్ పెడుతుంది అనేటువంటి ఒక చర్చ. అందుకనే ఈ మధ్య కాలంలో అపారమైన ప్రేమ డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ పైన కనబరుస్తున్నారు. చైనాని సైడ్ చేస్తే ఆ రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం అనే దానిలో అమెరికా కూడా పావులు కదుపుతుంది అనేది సమాచారం. సో వీళ్ళ క్రీడలో బలూచిస్తాన్ ప్రజలు మళ్ళీ బలవుతారా, లేదా విజయ పతాక ఎగరేసి స్వతంత్ర రాజ్యంగా ఆవిర్భవిస్తారా అనేది కాలం నిర్ణయించాల్సినటువంటి అంశం. కానీ మీరు అన్నట్లు ఇప్పుడు అంతర్జాతీయంగా చాలా దేశాల నుంచి ఒకవేళ బలూచిస్తానికి కనుక సపోర్ట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇంకా ట్రంప్ చేసేది ఏమి ఉండదు, చైనా కూడా చేసేది ఏమి ఉండదు. అంటే బలమైన దేశాలు మద్దతుగా ఉంటే, ఇప్పుడు రష్యా మద్దతుగా ఇస్తే ఇండియా ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ తో రష్యా ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి. సో బలూచిస్తాన్ పక్కనే ఉంటుంది కాబట్టి బలూచిస్తాన్ కనుక మళ్ళీ అమెరికా చేతిలోకి వెళ్తే రష్యాకు కూడా కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది. అటుపక్కన ఇరాన్ ఉంటుంది. ఇరాన్ మళ్ళీ అమెరికాకి శత్రువు. సో అమెరికాని అక్కడికి రాణిస్తే కనుక ఇరాన్ కి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఆ చుట్టుపక్కల దేశాలన్నీ కూడా బలూచిస్తాన్కి అండగా నిలిచేటువంటి అవకాశం ఉంటుంది. ఒకే ఒక సమస్య ఏమొస్తుందంటే, ఇప్పుడు వీళ్ళు బలూచిస్తాన్ మూవ్మెంట్ లో కేవలం పాకిస్తాన్ లో ఉన్న బలూచిస్తాన్ ప్రావిన్స్ అనేదే కాకుండా ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో ఈ ప్రాంతం అంతా కూడా కొంత ఈ బలూచ్ ప్రజలు, ఆ తెగకు చెందినటువంటి ప్రజలు ఉన్నారు. అలానే ఇరాన్ కూడా ఈ సరిహద్దు గ్రామాలు, సరిహద్దు ప్రాంతాల్లో బలూచ్ ప్రజలు ఉన్నారు. కాబట్టి మొత్తం కలుపుకొని బలూచిస్తాన్ ఏర్పడాలనేటువంటి ఒక బలమైన డిమాండ్ కూడా ఉంది. సో ఒకవేళ ఈ బలూచిస్తాన్ ఏర్పడితే మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ లో చీలికలు, ఇరాన్ లో చీలికలు అనే సమస్య వస్తుందన్న కారణంగానే ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ మౌనంగా ఉన్నాయి, వాళ్ళకి సపోర్ట్ చేయటం లేదు. సో ఒకవేళ భారతదేశం బలూచిస్తాన్ గుర్తిస్తే మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ తో మనకి సమస్యలు వస్తాయి. సో ఆ చిక్కుముడి వలన మాత్రమే ఆగుతున్నారు. లేదంటే కనుక ఈ పాటికి బలూచిస్తాన్ ఉద్యమానికి చాలా బలమైనటువంటి అండ రష్యా నుంచి, భారత్ నుంచి. భారతదేశం ఇస్తే కనుక కొన్ని చిన్న చిన్న దేశాలు ఉన్నాయి, ఆర్మేనియా లాంటి దేశాలు భారత్ వెంట నడవడానికి ఆసక్తి చూపించి, అలానే భారతదేశం గుర్తించిన తర్వాత సౌదీ కానీ, యుఏఈ లాంటి దేశాలు కానీ భారతదేశానికి మద్దతుగా నిలిచేటువంటి అవకాశం ఉంటుంది. ఒక అంతర్జాతీయ సమాజం మద్దతు కూడగట్టుకోవడంలో బలూచిస్తాన్ ప్రజలు కూడా సక్సెస్ అవుతారు. ఎప్పుడైతే వీళ్ళు ఈ మహాబలూచ్ అనేటువంటి ఒక స్వరూపాన్ని చూపిస్తున్నారో ఇరుగు పొరుగు వాళ్ళతో సమస్యలు వస్తున్నాయి. సో భారతదేశం కూడా ఆ రిస్క్ చేసేటువంటి పరిస్థితి లేదు. పైగా పాకిస్తాన్ వాళ్ళందరినీ తీవ్రవాదులుగా ముద్ర వేసి అంతర్జాతీయ ఉగ్రవాదులుగా గుర్తించాలనేటువంటి ఒక డిమాండ్ని ఐక్యరాజ్య సమితి ముందర కూడా పెట్టింది. అలా జరిగితే మళ్ళీ ఆ తీవ్రవాదాన్ని భారత్ పోషిస్తోంది అనేటువంటి ముద్ర భారత్ భరించడానికి కూడా సిద్ధంగా లేదు. ఈ ఒక్క కారణంతోనే అధికారికంగా బలూచిస్తాన్ గుర్తించడానికి భారత్ కూడా కొంత సంశయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంటర్నల్ గా ఏమైనా సపోర్ట్ చేయాలి తప్పించి డైరెక్ట్ గా వచ్చేటువంటి పరిస్థితి లేదు. అంటే ఎంత బలమైన ఉద్యమాన్ని వాళ్ళు నిర్మిస్తారు, పాకిస్తాన్ నాయకత్వాన్ని ఎంత బలంగా వాళ్ళు తోసిపడేస్తారనే దాని మీద భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. రైట్ అండ్ లెట్ us see ఏం జరుగుతుంది. వాళ్ళకన్నా హెల్ప్ అయితే బాగుంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.